జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు. అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు, కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే, ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి
దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికం. అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదా లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు జన్మరాశిలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాల్లో సంచారం వల్ల అశుభ ఫలితాలే కలుగుతాయి. శరీరంలో తాపము, కడుపులో బాధ, విపరీతమైన ఆలోచనలు, కోపము, చిరాకు, హృదయ బాధ, సులభంగా అలసిపోవడం, అకాల భోజనము, అనవసరంగా గొడవల్లో చిక్కుకోవడం, కుటుంబంలో గొడవలు, కలత్రంతో గొడవలు అనేవి ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారి కుజుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారి కుజుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 9వ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు అనేవి లోపిస్తాయి. శరీరము రోగానికి గురి అవుతుంది. తండ్రికి అంత మంచిది కాదు. మానసిక అశాంతితో పాటుగా కళాకాంతులు అనేవి తగ్గి శక్తిహీనత అనేది ఏర్పడుతుంది. అయితే కొన్ని శుభకార్యాలు జరగడం, నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, మంచి భోజన ప్రాప్తి అనేవి కూడా కలుగుతాయి.
ఇక వృశ్చిక రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశిలో సంచరించే కాలంలో అంతా చురుకుగా సాగదు. అన్నీ తెలిసినట్టే ఉంటుంది, వచ్చినట్లే ఉంటుంది, కానీ ఫలితం మాత్రం శూన్యం. ధన వ్యయం ఊహించని రీతిలో ఊహించని విధంగా ఉంటుంది. సోదరులతో స్నేహితులతో విరోధం గొడవలు అనేవి ఉంటాయి. సరైన సమయానికి అవసరానికి ఎవరు కూడా చేయూతను ఇవ్వరు. దుష్టులతో సహవాసం వల్ల కష్ట నష్టాలు అనేవి ఏర్పడతాయి. ఇక వృశ్చిక రాశి వారికి గురుడు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి గురుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు, బహుమతులు, ఉన్నత పదవులు పొందడం అనేది జరుగుతుంది. విద్యా వ్యాసంగాల్లో పురోభివృద్ధి అనేది ఉంటుంది. ఊహించని ధనాదాయం, మంచి వస్తువాహన సంపద కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. 4 వైపుల నుంచి రాబడి అనేది ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం జరుగుతుంది. ఇతరుల నుంచి మంచి సహాయ సంపత్తులు లభించడం అనేది జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 3వ ఇంట సంచరించే కాలంలో సంఘంలో మంచి హోదా, గౌరవం లభిస్తుంది. తనను ఎదిరించేవారు ఎవరూ కూడా ఉండరు. నూతన మరియు వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది. నూతన ఉత్సాహంతో అన్నిటా విజయాలను సాధిస్తారు. కానీ 3వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 3వ స్థానానికి వేద స్థానమైన 1వ స్థానంలో అంటే జన్మరాశిలో రవి సంచారం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు జన్మరాశిలో సంచరించడం చేత రవి వేద వలన ప్రయాణము, పశుధన నాశనము, జ్వరము, పైత్యము, ప్రయత్న కార్యాలు చెడిపోవడం, తండ్రితో పితృవర్గం వారితో గొడవలు జరగడం లాంటివి ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి. ప్రతిసారి కూడా ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు, అలాగని మంచివి అని చెప్పలేము. మొదటిసారి వచ్చేదాన్ని మంగు శని అని, రెండవసారి వచ్చేదాన్ని పొంగు శని అని, మూడవసారి వచ్చేదాన్ని కొంగు శని అంటారు. మంగు శని వల్ల కష్టం తక్కువ, సుఖహీనత. పొంగు శని వల్ల మనోచింత, స్త్రీలకు ధన సంతాన లాభము, బంధువైరం కలుగుతుంది. కొంగు శని వల్ల బంధు నాశనము, విఫల యత్నము లాంటి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి రాహు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచారం వల్ల రాహు దోష ఫలదాత. అనారోగ్యము, ఉష్ణబాధలు, కలహము, తాపము, భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు, వాత పిత్తాది వ్యాధులు, శ్రమ, అపకీర్తి అనేవి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారి కేతు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 11వ రాశిలో కేతు సంచారం శుభ ఫలితాలు ఇస్తాడు. మృష్టాన భోజనము, మిత్రలాభము, స్త్రీ సౌఖ్యము, శారీరక సౌఖ్యము, శాంతియుత జీవనము, నిర్భయము, ధనలాభము లాంటి ఫలితాలు కలుగుతాయి. కానీ 11వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 11వ స్థానానికి వేదస్థానమైన 5లో రాహు సంచారం వలన మతద్వేషము, మానసిక అశాంతి, స్త్రీలతో కలహము, వీర్య నష్టము లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.